నిమ్స్ ఆసుపత్రిలో ఆయన ఉన్నప్పుడు ఓ రోజు నేను పోయి డాక్టర్లు వచ్చి నా క్లాస్ మీకుడు మేమందరం అడుంటే మీ ఇష్టం పోయి ఆయన సోడియం లెవెల్స్ తగ్గుతుంది, క్యాల్ పోతుంది, ఆయన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, తర్వాత ఏం చేసినా మనిషి చెయ్యికి రాడు, మనిషి మర్చిపోతున్నాడు, గుర్తుపట్టలేడు, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయని డాక్టర్లు వచ్చి రూమ్ లో మా క్లాస్ విక్తుంది. ఏం చేయాలని ఒకరోజు 9వ రోజు 10వ రోజు పోయి బతిలాడినా. నేను పోయి బతిలాడితే నాకు ధైర్యం చెప్పిండు, హరీష్ నేను తెలంగాణ వచ్చేదాకా ఏం సావరా భయ్, నేను గట్టిగానే ఉన్నా, మీరు గట్టిగా కొట్లాడు, ఊకే నా దగ్గరికి వచ్చి నన్ను అధైర్యపరచకండి అని ఉల్టా నాకు ధైర్యం చెప్పిన నాయకుడు కేసీఆర్. అది 9వ రోజు దీక్షలో అంత గట్టిగా మాట్లాడిన వ్యక్తి. నిమ్స్ డాక్టర్లు పోయి 10వ రోజు సార్ మీ పరిస్థితి చేయి, అప్పుడు ఆ రోజు ఎగురుతున్నాడు, బాడీ బెడ్ మీద నుంచి దాదాపు అర్ధ ఫీట్ ఎగురుతుంది. ఇట్లా దొరకబట్టి ఇద్దరు కాళ్ళు దొరకబట్టి ఇద్దరు చేతులు దొరకబట్టి ఓ నడుము దొరకబడితే తప్ప బాడీ ఆగుతలేదు, అది ఇట్లా ఎగురుతుంది మంచం మీద. 11వ రోజు పొద్దున డాక్టర్లు వచ్చి మీరు విరమించకపోతే ఏ క్షణంలో అయినా మీకు ఏమైనా జరగవచ్చు అని నిమ్స్ డాక్టర్ వారు రోజు రోజుకి నీరసపడిపోవటం, బరువు తగ్గిపోవటం, మనం ఎంత మందులు ఇచ్చినా కూడాను వారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించి బాగా నీరసపడిపోతున్నారని కూడా మనకి తెలుస్తున్నది. వెంటనే ఆహారం తీసుకోకపోతే సీరియస్ ప్రాబ్లం రావచ్చు. మేమందరం జయశంకర్ సార్ ఉన్నాడు, విద్యాసాగర్ రావు సార్ ఉన్నాడు, మేమందరం అక్కడ ఉన్నాం. ఏమన్నా జరగవచ్చు అని డాక్టర్లు చెప్తుంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఏదన్నా కానీ నేను మాత్రం విరమించను, అయితే జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి తప్ప నేను విరమించే ప్రశ్నే లేదు అని ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు రాలినాయి ఆ రోజు. అది కేసీఆర్ పోరాటం. ఎవడో మూర్ఖుడు ఏదో మాట్లాడుతున్నాడు కళ్ళ ముందు, ఆ రోజు మా అందరి ముందు ఇంకేమో అయిపోతుంది, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్నంత టెన్షన్లో ఉన్నటువంటి రోజు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని మాట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్. అది త్యాగం. పదవులే కాదు, ప్రాణత్యాగానికి కూడా చివరి అంచుల దాకా పోయి వచ్చినటువంటి నాయకుడు. ఇలా కొంతమంది ఆయన అనారోగ్యంగా ఉండడానికి కొంతమంది ఏదో వికృత ఆనందం పొందుతుంటారు. వాస్తవానికి ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ఉద్యమంలో కష్టపడ్డాడు. 11 రోజుల దీక్ష వల్ల ఆరోగ్యం కొంత ఎఫెక్ట్ అయింది, కానీ దేవుడి దయ వల్ల తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు, మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు.